హలో మై ఫ్రెండ్స్ మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరి ముందుకైతే నేను 2025లో మైన్క్రాఫ్ట్ పాకెట్ ఎడిషన్లో మీకు అవసరమైన కొన్ని హైటెక్ మాడ్స్ అయితే మీ అందరి ముందుకైతే వచ్చేసాను. సో వీడియోని ఎటువంటి లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. సో మన ఫస్ట్ మాడ్ వచ్చేసి చాలా పెద్ద మాడు, అది కూడా మీకు మైన్క్రాఫ్ట్ లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మన మైన్క్రాఫ్ట్ బ్యాన్స్ గురించి మీ అందరికీ తెలిసిందే, చాలా సింపుల్ గా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఫారెస్ట్ అనుకోండి, ఏముంటాయి ఇంకోండి ఇలా ఫారెస్ట్ ఉంటుంది, దాంట్లో ట్రీస్ ఉంటాయి, మహా అయితే ఇంకోండి ఇలాంటి ఫ్లవర్స్ ఇలా డెకరేట్ చేస్తూ ఉంటారు. ఈ మోడల్ అయితే మీకు ప్రతిదీ అయితే డెకరేషన్ చేసి ఉంటుంది. ఇది నాకు ఎందుకు లోడ్ అవ్వలేదు అంటే నేను ఒకసారి రిసోర్స్ ప్యాక్ తీసొచ్చాను, గ్లిచ్ వల్ల ఇది అంత గ్లిచ్ అయింది. మీరు అలాని ఈ మోడల్ కనుక వేసుకున్నట్టయితే మళ్ళీ మోడల్ని అయితే తీయొద్దు, లేకపోతే ఇంకోండి ఇలా అయిపోతాయి. సో అది ఆలోచించుకుని మోడల్ని ట్రై చేయండి. ఈ మోడ్లోకి వచ్చినట్టు మీకు అయితే కొన్ని బుక్స్ అయితే వస్తాయి, అది మీకు మీ ఇన్వెంటరీలో అయితే కనిపిస్తాయి. ఇంకోండి సో బయోమ్స్ అండ్ బియాండ్స్ ఈ యొక్క బుక్ ఇది వచ్చేసి మీకు ఎందుకు చూపించట్లే అంటే చాలా ఎక్కువ ఉంటుంది, మీకు చూపించే దానికన్నా ఎక్కువ ఉంటుంది. అది నేను కూడా సరిగ్గా చూపించలేను, మీరే తెలుసుకోవచ్చు. అది కూడా ఈ బుక్ ద్వారా, ఈ బుక్ తీసానుకోండి దీంట్లో ఏం ఆప్స్ ఉంటాయని ఇంకోండి డియర్ గ్రేజింగ్ అని, అదే మమ్మీ కూడా ఉన్నారు గైస్. ఓకే, బ్యాక్ టు మాప్స్. ఇంకోండి ఈ విధంగా చాలా మాప్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ స్పాన్ అవ్వాలి అక్కడ స్పాన్ అవుతాయి అంటే దానికి అర్థం వీళ్ళు క్రియేట్ చేసిన భయమ్స్ ఉన్నాయి కదా. అవసరమైతే వాళ్ళ పిక్చర్స్ డిస్ప్లే చేస్తాను. సో చూడండి, ఇన్ని రకాల భయమ్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ ఉన్నాయి. చింపాంజీ అంట పఫ్లింగ్, ఇదేంటిది అదే పోకేమాన్లో జిగిలి పఫ్లా ఉంది, ఇది సేమ్ అలాగే ఉంది వేసింది ఇది. ఓకే ఓకే. అండ్ ఎందాక ఇక్కడ ఒక అదే అడవి పండు, దాని పేరు ఏంటది, దాని పేరు ఉంటుంది గైస్, మర్చిపోయాను. అడవి పండు సంథింగ్ ఏదో వచ్చిందా, దాని పేరు మర్చిపోయాను గైస్, వెళ్ళి చూపిస్తాను. సో ఈ సవానా టైప్ భయంలో అయితే ఈ స్పాన్ అవుద్ది. ఎందాక నా బోట్ ఎక్కి కూర్చుంటుంది, అదే అడవి పండు మాయమైపోయింది గైస్. సో సాడ్ కదా. ఓకే, ఇంకోండి గైస్, ఈ భయంలో అయితే అడవి పండ్లు స్పాన్ అవుతాయి అంటే సవానా కాదు, ఇంకోండి ఈ భయం ఉంది కదా. ఇంకోండి ఇక్కడైతే మీకు క్లారిటీగా ఉంది, ఇంకో చెట్లు కూడా గ్రో అయ్యి ఉన్నాయి. సూపర్ గైస్, రిసోర్స్ ప్యాక్ తీసేస్తాం వల్ల మొత్తం గ్లిచ్ అయినాయి. దీంట్లో మీకు ఐటమ్ సెక్షన్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇంకో కస్టమైజ్ సెట్టింగ్స్ అని ఇస్తారు, అంటే మీరు పర్సనల్గా చేసుకోవచ్చు సెట్టింగ్స్ని అయితే. ఇంకోండి ఇవి కావాలో వద్దని మీ ఇష్టం అది. నేనైతే ప్రశ్న వాటిలో ఏం కలగొట్టు. ఇంకోండి ఎన్ని స్పానెక్స్ ఉన్నాయి చూసారా, బోల్డ్ ఉన్నాయి. సరదాగా 2-3 తీసి స్పాన్ చేద్దాం. యాక్చువల్ చెప్పడానికి అన్ని స్పానెక్స్ ఇవ్వలేదు మనకైతే, చాలా కొన్ని ఇచ్చారు. అవి కూడా హాస్టల్ మాప్స్ సంబంధించినవి ఇచ్చారు. ఓహో దీనికి అచీవ్మెంట్స్ ఉన్నాయి గైస్, జావా లాగా. ఇది ఎలా ఉంటుంది అంటే అమ్మో ఎవడరీడు, హలో బ్రో ఇది ఎవడ ఎంటర్మెంట్ డబ్బాలన్నారే. ఇది మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బెటర్ మైన్క్రాఫ్ట్లో ఎలా ఉంటాయి, మైన్క్రాఫ్ట్ వరల్డ్ ప్రతి చూస్తే సూపర్ ఉంటాయి కదా, సేమ్ ఈ మైన్క్రాఫ్ట్ వరల్డ్ కూడా అలాగే మారిపోద్ది. అది కూడా పాకెట్ ఎడిషన్ వరల్డ్. ఏంట్రా ఇది, అరే ఎవడరా మీరంట, చాలా ఉంది. ఇంకోండి సో ఎంత అని కాదు, ఇంకా బోర్డులు ఉన్నాయి. మీకు డౌట్లు అంటే మీరు మాడ్ తీసుకుని నేను చెప్తాను కదా, మీరే చెక్ చేసుకోండి. ఓకేనా. ఈ మోడ్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కానీ డిస్క్రిప్షన్లో ఎంసీపీడియా లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, నేను సెర్చ్లోకి వెళ్ళాను కదా, సెర్చ్లోకి వెళ్ళి ఏం కొట్టాను, ఒక టైటిల్ కొట్టాను. సో ఆ టైటిల్ని మీరు ఎగ్జాక్ట్ కొట్టండి. సో అప్పుడైతే మీకు నేను చూపిస్తున్నా కదా మౌస్ కర్సర్తో, కింద డౌన్లోడ్ నొక్కితే పైన ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే అంటే మొత్తం దీంట్లో చాలా గ్లిచెస్ ఉన్నాయి, అవన్నీ ఫిక్స్ అయినాయి అంతే. సో కింద డౌన్లోడ్ చేస్తే మీకు గేమ్ క్రాష్ అవుద్ది, ఎందుకంటే మన పాకెట్ ఎడిషన్ తగ్గట్టు అయితే ఈ లేటెస్ట్ దాన్ని డిజైన్ చేశారు. అందుకే నేనైతే నా పాకెట్ ఎడిషన్లోకి అయితే ఇది వచ్చింది. అండ్ వెనకాల చూసారా ఫైర్ ఫ్లైస్ గైస్, యాడ్ వచ్చేసి మీ అందరికి చాలా బాగా తెలిసిన యాడ్ను, అంటే ఆల్రెడీ దీని మీద చాలా మంది చేస్తారు, కానీ ఇదేంటంటే లేటెస్ట్ వర్షన్కి అయితే అప్గ్రేడ్ అయింది. సో అదే మోడ్ షీల్డ్స్ యాడ్. మీరు కనుక ఇంట్రోలో కానీ ఎందాక మోడ్ అప్పుడు తిరుగుతున్నప్పుడు కానీ మీరు చూసినట్టే మీకు ఇది కనిపించవచ్చు. సో ఇదే అది. సో ఇందుకు ముందు ఇది ఏంటంటే సో 121కి పాటు నెక్స్ట్ వస్తున్న అప్డేట్ చేసి తీసుకొచ్చి దాంట్లో కూడా దీన్ని అయితే అప్డేట్ చేశారు. అంటే ఆ అప్డేట్ వచ్చిన ఒక 10 days తర్వాత మనకైతే ఈ మోడ్ దాంట్లోకి వచ్చేది. ఈ షీల్డ్స్కి దానికి ఒక ఎబిలిటీ ఉంటుంది, జెడ్ నొక్కడు కదరా,
ఆ సూపర్ కేస్ షీల్డ్ తప్పేసింది, షీల్డ్ మింగేసింది. టైం అయితే నైట్ అయిపోయింది, చూసారు కదా నా చేతిలో ఉంది ఎలా గ్లో అవుతుందో. సో ఈ విధంగా మీకు ఈ షీల్డ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఎగ్జాంపుల్ మీరు టార్చ్ కోసం హాఫ్ హ్యాండ్ మోడ్ వేసుకున్నారు, కానీ మీరు షీల్డ్ కూడా పెట్టుకోవాలి. అక్కడ బోల్డ్ మాప్స్ ఉన్నాయి, షీల్డ్ పెట్టుకుంటే మీ పని అయిపోయినట్టే. అప్పుడు మీకు ఇదైతే బాగా భయపడుతుంది. లైట్ మోడ్ అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఎంసీపీడియా లింక్ ఇచ్చాను కదా, సో దాన్ని క్లిక్ చేసి అయితే నేను కొట్టాను కదా ఈ టైటిల్ని, దాన్ని కొట్టేయండి. సో ఎగ్జాక్ట్ కొట్టాలి, ఎందుకంటే మళ్ళీ అలాంటి మోడ్స్ చాలా ఉంటాయి. హలో బ్రో, ఏంటిది వామన్ కేవ్ కిందకి వచ్చి నన్ను కొట్టినారా? ఏం లేదు పెన్స్, కేవ్లోకి రావాలనిపించింది వచ్చాను. ఓకే బాయ్ పెన్స్. ఓకే మన నెక్స్ట్ మోడ్ వచ్చేసి మీకు లాస్ట్ టాప్ 5 మోడ్స్ వీడియోలో మీకు చెప్పిందే అది మోడర్న్ ఫర్నిచర్ మోడ్. అలా అని చెప్పేసి దీన్ని స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా మనకి మోడర్న్ ఫర్నిచర్ మోడ్ నచ్చకపోవచ్చు. ఎందుకంటే మన మైండ్ క్రాఫ్ట్ స్టైల్ ఒక మిడివల్ స్టైల్లో ఉంటేనే ఇష్టం చాలా మందికి. ఇంకోటి ఏంటంటే వాటిని మనం సర్వేలో క్రాఫ్ట్ చేసుకోలేము. ఒకరి మన సర్వేలో వాడాలంటే మనం క్రియేటివ్ నుంచి తీసుకోవాలి, వాడాలి, అది అట్లుంటుంది. సో అదే కనుక ఈ మోడ్ అలా కాదు. సో దీంట్లో మీకు స్టోన్ కట్టర్ ద్వారా సర్వైవల్లోనే మీరు క్రాఫ్ట్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఓకే నేనైతే ప్రస్తుతానికి టమాటాల వ్యాపారం అయితే పెట్టాను. సో ఎవరైనా కొనాలనుకుంటారండి. సో ఈ ఫర్నిచర్ ఎలా ఉందో చెర్రీ గ్రూ భయం ఉంది. ఇలా అదే దీని పేరేంటిది, ఓకే బ్యాంబూ బోట్స్. సో ఇలా మీరు ఎక్కడైనా ఇల్లు కూలిపోయినట్టు వేసుకోవాలంటే ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో బ్రిడ్జింగ్ రోడ్ లాగా డెకరేషన్ బాగుంటుంది కదా. సో ఈ మాట అయితే మీకు బాగా యూజ్ అవుద్ది. అండ్ చూసారా అది చూడండి ఒకసారి. చెర్రీ ఇవి వీటి పేరు కూడా పలకడానికి రావట్లేదు. చూసారా ఎన్ని ఉన్నాయో, దీంట్లో మీరు ఏం కావాలన్నా పేస్ట్ చేసుకోవచ్చు. సో ఎంజాయ్. అక్కడ పేల్ గార్డ్ అని చెప్పాను కదా, లేటెస్ట్ వర్షన్ అప్డేట్ అని. పేల్ గార్డెన్ ఇంకా మొత్తం మైండ్ క్రాఫ్ట్లో ఉన్న సగం వుడ్ మొత్తం ఇక్కడ ఉంది. సో నిచ్చెనలు కూడా ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. అంటే అది పెద్ద ఏం కాదు, అంటే ఓకే నేను చూడలేదు ఎప్పుడు మైండ్ క్రాఫ్ట్లో నిచ్చిన. అంటే అది పెద్ద డబ్బాగాలో ఉంటుంది అది నిచ్చిన. ఈ నిచ్చిన ఎలా ఉంటుంది, ఓ సూపర్ గైస్, ఇది నిజంగా బాగుంది. అవును నాకు ఎందుకు లైటింగ్ వస్తుంది పైకి? అరే ఇదైతే చెట్టు తేడాగా ఉంది, పైకి చూస్తే లైటింగ్ వస్తుంది, కింద చూస్తే బాగానే ఉంది. ఈ ల్యాడర్ ఏదో బాగుంది గైస్. ఆగని ఈ ల్యాడర్ ఎక్కొచ్చా మన? రే పైకి ఎక్కడ బాబు? అరే ల్యాడర్ ఎక్కడానికి రాకపోతే ఇంకెందుకు ల్యాడర్ నాకు అర్థం కాదు. ఇది మన నెక్స్ట్ మోడ్ అయితే. ఒక ఏ మాట మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ ఎంసీపీడియా లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఈసారి కూడా సేమ్ ప్రాసెస్, నేనేం టైటిల్ కొట్టానో అదే టైటిల్ కొట్టండి. ఒకవేళ మీకు అంతకీ కన్ఫ్యూజన్ ఉంటే డిస్క్రిప్షన్లో mod 1 mod 2 mod 3 అని చెప్పేసి అక్కడ టైటిల్స్ ఇచ్చారు. అక్కడ టైటిల్స్ కాపీ తీసుకొచ్చి ఈ mod దగ్గర కొట్టండి, ఒకటే కొట్టండి, ఓకేనా? సో అక్కడికి వచ్చినాక సేమ్ నేనేం డౌన్లోడ్ చేశానో, నేనేం క్లిక్ చేసి డౌన్లోడ్ చేసినా, ఆ డౌన్లోడ్ చేసినాక దాన్ని క్లిక్ చేస్తే మైండ్ క్రాఫ్ట్ ఓపెన్ అవడానికి పైకి వస్తుంది మీకు. అంతే అబ్బా, మీరు ఈ మోడ్ వేసుకుని చిల్ అవ్వచ్చు. సో కాదంటే ఏం పడుతుంది అన్నీ అవ్వచ్చు. ఓకే బ్రో, మరి లేట్ ఎందుకు, మరి మన నెక్స్ట్ మోడ్ కోసం సో కుర్చీ అయితే మడత పెడద్దాం. అదే కుర్చీ మీద కూర్చున్నా నడిపోయి ఏదో అన్నాను గైస్. ఓకే ఏదమ్మా. ఓకే మన నెక్స్ట్ మోడ్ వచ్చేసి కూర్చున్నాను కదా, అదే మోడు. అర్థం కాలేదా? వెళ్ళిపోకండి బాబు, నేను రైట్ చెప్పడం మంచిది. అదే ఇప్పుడు మీరు మైండ్ క్రాఫ్ట్లో ర్యావెంజర్ ఎక్కితే అబ్బా సూపర్ ఉంటుంది కదా. ఐరన్ గోల్డ్ ఉంటే ఏం చేసుకుంటే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. అదే మన మల్లసూరి బాబు అంటే ఏం చేసుకుంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో ఈ మోడ్లో మీరు అనుకుందా అయిపోతుంది. అదే ఏమంటారు, సో మీరు ర్యావెంజర్స్ అయితే ఎక్కొచ్చు, తిరగొచ్చు, కానీ అవి మీకు రిటర్న్లో తీర్చేస్తాయి. అది ఎలాగ నేను ఎక్కినప్పుడు మీకు తెలుస్తుంది సర్వైవర్లో. అండ్ మన ఐరన్ గోళం బాబాయ్ అయిన మల్లసూరి బాబాయ్ని కూడా మనం అయితే టైం చేసుకోవచ్చు. సో అది సంగతి మరి. ఓకే సో మనమైతే ఫైనల్గా లెగిసిపోయాం. ఓకే ఫైనల్గా మన కుర్చీ దగ్గర నుంచి తీసిపోయాము. సో ఇప్పుడు మన ఈయనొక్కి ర్యావెంజర్ బాబాయ్ని మీరు ఏం శాడ్ లక్కలేదు, శాడ్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ రైడ్ ర్యావెంజర్. ఏది స్పెషల్గా చెప్పాలంటే పెట్ట దున్నపోటు. ఓ పండుగకు బాబాయ్ వెయిట్ బాబాయ్ ఎక్కనే ఒరే నీ అబ్బాయి ఎక్కనేరా బాబు. ఇంకోటి గైస్, సో ఈ విధంగా ఎక్కొచ్చు, ఇదే విధంగా ఎక్కొచ్చు, మీకు డ్యామేజ్ కూడా తగులుతుంది. అరే లేకరా బాబు,
మీరు ఈ మోడ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఎంసీపీడీ లింక్, ఈ వీడియోలో మనం ప్రతి మోడ్ కూడా ఎంసీపీడీ యాప్ నుంచి తీసుకున్నాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో పెట్టాను ఎంసీపీడీని, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాక నేను కొట్టాను కదా డ్రాయింగ్ అని చెప్పేసి ఎగ్జాక్ట్ కొట్టండి. సో మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంది అదే టెక్స్ట్ సేమ్, అక్కడ నుంచి కాపీ చేసుకుని కూడా మీరు కొట్టచ్చు, అప్పుడు ఎగ్జాక్ట్గా పడుతుంది. నెక్స్ట్ అయితే మీరు నేను డౌన్లోడ్ చేస్తున్నా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని మైన్క్రాఫ్ట్లోకి ఇన్స్టాల్ చేసేయడమే. అండ్ మన నెక్స్ట్ మోడ్ వచ్చేసి ఒక ఫైనల్ మోడ్, అంటే పెద్ద మోడ్ కూడా కాదు, దీన్ని కూడా నేనైతే చూపించలేను. సో అదే గోస్ట్ బ్లాక్స్ అన్న అంటే గోస్ట్లో నువ్వు మీకు ఇది అదే ట్రాప్స్ కానీ సీక్రెట్ హౌస్లు కానీ వర్కౌట్ అవుతాయి. లైక్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, అక్కడ బ్లాక్ లేదు, బ్లాక్ సేమ్ బ్లాక్ కానీ అక్కడ బ్లాక్ అయితే అది ఉండదు సేమ్. సో ఇది ఫ్రెండ్స్ మన టాప్ 5 ది హైటెక్ మోడ్స్ అయితే. దీని గురించి మీరు ఏమంటారు కానీ కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ చాలా కంటెంట్ ఎక్కువ ఉంది. దాంట్లో పట్టు వీడియోకి లైక్ చేయాలి కూడా, ఇప్పుడు లైక్ చేయండి. దాంట్లో పట్టు ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో పట్టు పక్కన ఉన్న బెల్ ఐకాన్ పెట్టుకుని వీడియో పోస్ట్ చేసి మనకి నోటిఫికేషన్ వస్తుంది. నేనేంటి అదేంటిది నేను స్పీడ్గా మంత్రాలు చదువుతున్నాను. ఓకే గొంతు మళ్ళీ మాడిపోయింది గైస్. ఓకే కొద్దిగా కాఫ్ అన్నీ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో మరొక మంచి వీడియోతో కలుస్తా ఫ్రెండ్స్. అప్పటికు వంటాను, జలుబు దగ్గుతా.